నమస్తే ఫ్రెండ్స్, ధ్యానం చేశారా ఈరోజు? లేదు అనే ఆన్సర్ రాకూడదు. అది జీవనశైలిలో ఒక భాగం అవ్వాలి. ఓకేనా? 19th ఉగాది కాబట్టి 4 రోజుల ముందే 15th సండే వచ్చింది కదా, అందుకే 4 రోజుల ముందే కలిసి జరుపుకున్నాం. ఢిల్లీలో ఉగాది సంబరాలు. ముందుగా చిన్నారుల నాట్య ప్రదర్శనలో అయ్యో చూస్తుంటేనే మనకి స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేయాలనిపించింది. అంత బాగా చేశారు. మరి గాయకులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పాటలు మొదలయ్యాక ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మనం హ్యాపీగా సంతోషంగా ఉండటానికే ఈ భూమి మీదకి వచ్చాం, అంతేకాని ఇక్కడే ఉండిపోవటానికి కాదు కదా. అందుకే ఉన్ననాళ్ళు హ్యాపీగా మంచిగా సాంగ్స్ వింటూ వర్క్ టెన్షన్స్కి తగ్గించుకోవాలి. ఓకేనా? మనం హ్యాపీగా ఉంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి మన బాడీలో ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉంటామన్నమాట. సింగర్స్ పాడుతున్నారు. అసలు ఎంత బాగా పాటలు పాడారంటే వీళ్ళిద్దరు ఒక చిన్న స్టెప్ వేశారు. అది లాస్ట్లో మెన్షన్ చేస్తాను నేను. ఇక్కడ ఈవినింగ్ ఫుడ్ ప్రొవైడ్ చేశారండి. మన తెలుగు ఆంధ్ర స్టైల్లో వంటకాలు చేశారు. అందరూ చాలా ఆనందంగా భోజనం చేశారు, తృప్తిగా. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఢిల్లీలో మన తెలుగు వంటకాలు దొరకడం చాలా కష్టం అండి. బయట మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా చాలా కొంచెం కష్టం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అందరూ రోటీలు ఎక్కువ తింటారండి, మనలాగా రైస్ కాదు. మనము రైసు అంటే బియ్యం ఒక బస్తా తెచ్చుకుంటే వాళ్ళు గోధుమ పిండి ఒక బస్తా తెచ్చుకుంటారు అనమాట. ఒకసారి షాప్కి వెళ్ళి 1 కేజీ గోధుమ పిండి అని అడిగితే వాళ్ళు వింతగా చూస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు బస్తాలు తెచ్చుకునేవాళ్ళు, మనం కేజీ ప్యాకెట్ అడిగేసరికి వింతగా చూస్తున్నారు. ఈ రైస్ ఎక్కువ శాతము తీసుకోవటం వల్లనే మన తెలుగు రాష్ట్రాల్లో బీపీ షుగర్లు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటా, నేను అనుకుంటున్నా. మా అమ్మాయి నాకు చెప్పింది, మమ్మీ రైస్ మానేసి కినోవా తిను మమ్మీ అని. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఒక పూట కినోవా రైస్ తీసుకుంటున్నాను. కొంచెం కాస్ట్లీ అయినా సరే మన ఆరోగ్యం కోసం తినాలండి, తప్పదు. ఈ కినోవా రైస్ గురించి కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నీకు వివరంగా చెప్తాను. ఓకేనా? వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా? లాస్ట్లో ఒక సాంగ్ పెట్టానండి, డుమ్మ 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 డుమ్మారే. ఈ సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సాంగ్ వినండి, బాగుంటుంది. ఇంకా మన తెలుగు వాళ్ళందరూ ఈ విధంగా విజయవంతంగా ఉగాది సంబరాలు జరుపుకున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Ready